ఆంధ్రప్రదేశ్లో కూటమి వచ్చిన తర్వాత నిన్న మహానాడు వాళ్ళు జరుపుకోవడం కూడా జరిగింది రీసెంట్గా. అయితే ఆ మహానాడులో కూడా వాళ్ళంతటికి వాళ్ళు చాలా బాగుంది ప్రభుత్వం, అన్ని వర్గాలు చాలా హ్యాపీగా ఉన్నారు, అన్నీ మేము నెరవేరుస్తాము, ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం, ఎప్పుడు నెరవేరుస్తారో తెలియదు. అయితే ఎన్ని వాగ్దానాలు హామీలు ఎన్ని పక్కన పెడితే ముఖ్యంగా రైతులు నష్టపోతున్నారు. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు రైతు ప్రభుత్వం కాదు, టీడీపీ రైతు ప్రభుత్వం కాదు అనేసి ఆ రోజే చెప్పారు. ఈరోజు మళ్ళీ 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 ఎన్నిసార్లు వచ్చినా అదే రిపీట్ అవుతుంది. ఒక్కసారి ఒక ఛానల్లో, అది ఏ పార్టీకి సంబంధించిన ఛానల్ కాదు, ఒక ఛానల్లో ఒక కాలర్ మాట్లాడుతున్న మాట ఒక్కసారి ఇందాం. ఏ విధంగా మాట్లాడుతున్నారు, రైతు ఏ విధంగా ఆవేదనకి గురి అవుతున్నాడు ఒక్కసారి ఇందాం. జిల్లా నుంచి వెంకట్రావు గారు హలో, నమస్కారం అండి. నమస్తే అండి వెంకట్రావు గారు, చెప్పండి ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం సార్. వ్యవసాయం, ఓకే గుడ్. చెప్పండి ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఎలా ఉంది ఈ ఏడాది పాలన? అంటే సార్, పట్టిస్తారు లేదు సార్, రైతులకి గిట్టుబాటు ధరలు లేవు, బాగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు సార్. పొగాకు రైతులు కానీ, మిర్చి రైతులు కానీ. ఇప్పుడు మేము ప్రభుత్వం పంట తెచ్చేస్తారు పొగాకు, ఏం పనిలేదు, వచ్చి డేటా తీసుకొని వెళ్ళిపోయారు, ఏం పనిలేదు సార్ పొగాకు అంటే. సో రైతులకు ఇబ్బందికరంగానే ఉందంటారు? ఇబ్బంది, మామూలు ఇబ్బంది లేదు సార్. గత ప్రభుత్వంలో అండి దానికి దీనికి ఆ వ్యత్యాసం ఏమైనా కనిపిస్తుందా? గత ప్రభుత్వంలో బాగా కొన్నారు సార్. ఇప్పుడు మిర్చికి తరలేదు, పొగాకు తరలేదు, ఏ నేటికి తరలేదు సార్. ఓకే, మరి ఇది ఏమైనా అధికారుల దృష్టికి కానీ లేదా మీ ఎమ్మెల్యే గారు వాళ్ళ దృష్టికి చూడండి.